ప్రైజ్ లార్డ్. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక న్యాయమూర్తిని గురించిన ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక న్యాయమూర్తి ఉంటారు. ఒక తండ్రి ఆయనకి ఒక ముద్దుల కూతురు ఒక ఆమె ఉంటుంది. ఆ యొక్క తండ్రికి ఆ కూతురు అంటే ఎంతో ఇష్టం. ఆ కూతురు 10th క్లాస్ చదువుతూ ఉంటుంది. అయితే ఆ యొక్క తండ్రి న్యాయమూర్తిగా అంటే జడ్జిగా ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆయన కోర్టు నుంచి సాయంత్రం వచ్చిన తర్వాత తన కూతుర్ని ఆ యొక్క కారులో కూర్చోబెట్టుకొని అలాగ ఊర్లో తిరిగేసి రోజు కూడా వచ్చేవారు అనమాట. అయితే అలా రోజు కూడా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ కూతురు అడిగేది, నాన్న నాకు కూడా డ్రైవింగ్ వచ్చు, నేను డ్రైవ్ చేస్తాను, నాకు నాన్న అనేసి రోజు ఆ తండ్రికి అడిగేది. అయితే ఆయన అనేవారు అనమాట, అమ్మ నీకు లైసెన్స్ లేదు కాబట్టి నువ్వు డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి ఆ యొక్క తండ్రి ఆమెకి చెప్పేవారు. అయితే ఒకరోజు ఆ కూతురు స్కూల్ నుంచి వచ్చేటప్పటికే ఇంటి ముందు కారు ఆగి ఉంటుంది. కారు ఆగి ఆ యొక్క కీస్ కూడా ఆ కారులోనే ఉంటుంది అన్నమాట. అయితే ఆ కూతురు అనుకుంటుంది, నాకు మంచి ఛాన్స్ దొరికింది, ఈరోజు నేను ఎలా అయినా కారు తీస్తాను అనేసి అనుకొని ఆ యొక్క కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసి బయటికి వెళ్తూ ఉంటుంది. ఈ లోపల వెనకాతల నుంచి ఇంట్లో నుంచి ఆ యొక్క తండ్రి కేకలు వేస్తూ బయటికి పరిగెట్టుకొని వస్తుంటాడు. అమ్మ కారు తీయద్దు, కారు ఆపు అని కేకలు వేస్తూ పరిగెడుతూ బయటకు వస్తాడు. అయితే ఆ కూతురు ఆ మాటలు పట్టించుకోకుండా స్పీడ్గా బయటికి వెళ్ళిపోతుంటుంది. అయితే ఈ లోపల ఆ తండ్రి ఏం చేస్తాడంటే వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, నా యొక్క కారు బ్రేక్ డౌన్ అయింది, మెకానిక్ కోసమని నేను కారు బయట ఉంచాను, ఈ లోపల నా కూతురు విషయం తెలియక కారుని తీసుకొని వెళ్ళిపోతుంది, మీరు ఎలాగైనా యాక్సిడెంట్ అవ్వకముందే ఆ యొక్క కారుని ఆపి నా కూతురిని రక్షించండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఈ లోపల పోలీసు వాళ్ళు జీపులు వేసుకొని ఆ కారును ఫాలో అవుతూ వెనకాల నుంచి మైక్లో చెప్తుంటారు, కారుని ఆపమని. అప్పుడు ఆ కూతురు అనుకుంటుంది, చూడు నా తండ్రి ఆపమనగానే నేను ఆపలేదని చెప్పి పోలీసు వాళ్ళని నాకు ఆపడం కోసం పంపిస్తున్నారు అని చెప్పి ఇంకా స్పీడ్గా ఆ కారు తోలడం స్టార్ట్ చేస్తుంది. అయితే స్పీడ్గా వెళ్తూ ఉంటుండగా ఎదురుగా ఒక బండి వస్తుంది. ఆ బండిని తప్పించిపోయి బ్రేక్ నొక్కితే ఆ బ్రేకులు పడటం. అప్పుడు సైడ్కి వెళ్ళి ఒక నడుస్తూ వెళ్తున్న ఒక ఆయనకి గుద్ది కొంత దూరం వెళ్ళి ఒక చెట్టుని గుద్దుకొని కారు ఆగిపోద్ది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఆమెను పట్టుకొని బయటికి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత లాయర్ వచ్చి ఆమె మీద నేరం మోపుతూ ఉంటారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసింది, ర్యాష్గా డ్రైవ్ చేసింది, స్పీడ్గా వెళ్ళి ఒక ఆయనకి గుద్దడం బట్టి ఆయనకి ఎన్నో దెబ్బలు తగిలాయి, కాబట్టి ఈమెకి కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఆమె మీద లాయరు నేరం మోపుతూ ఉంటారు. అయితే ఆమె జడ్జి గారిని చూసేటప్పుడు ఆమె ఎంతో ధైర్యం తెచ్చుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు అక్కడ జడ్జి స్థానంలో ఉన్నది వాళ్ళ తండ్రే. కాబట్టి ఆ మనసులో అనుకుంటుంది, లాయరు ఎంత నేరం నా మీద ఉన్నా కూడా తీర్పు ఇచ్చేది నా తండ్రే కాబట్టి నాకు ఏ శిక్ష కూడా పడదులే, ఎందుకంటే నేనంటే మా నాన్నకు చాలా ఇష్టమని ఆమె మనసులో అనుకుంటుంది. లాయర్ యొక్క వాదనలంతా విన్న ఆ యొక్క జడ్జి గారు ఆమెకి ఈ విధంగా తీర్పు తీరుస్తారు. ఏమనంటే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు ఆమెకి 10,000 రూపాయల ఫైన్ వేస్తారు. అదే కాకుండా డ్రైవ్ చేసి ఒక ఆయనకి దెబ్బలు తగలడానికి కారణమైనందుకు గాను ఈమెకి 10 కొరడా దెబ్బలు కొట్టమని పోలీసు వారికి ఆజ్ఞాపిస్తారు అన్నమాట. ఆజ్ఞాపించిన తర్వాత ఆ కూతురు అనుకుంటుంది, చూడు నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని నేను అనుకున్నా, కానీ ఫైన్ వేయడమే కాకుండా నన్ను కొట్టమని కూడా ఆజ్ఞాపించారు, నా తండ్రి చెడ్డవాడే కానీ మంచివాడు కాదు అని తన మనసులో అనుకుంటుంటుంది. న్యాయమూర్తి ఏం చేస్తారంటే తన న్యాయం తీర్చిన తర్వాత తనకున్న ఆ యొక్క న్యాయ వస్త్రాలు ఆ యొక్క జడ్జి యొక్క కోటును తీసి పక్కన పెట్టి ఆమె కుమార్తె దగ్గరకు వచ్చి నిల్చుంటాడు.
నించొని తన దగ్గర ఉన్న ఆ యొక్క చెక్ బుక్ని తీసి ఏదైతే ఆ 10,000 ఫైన్ కుమార్తె కట్టమని వేశారో ఆ 10,000 ఫైన్ ఈయన చెక్ రాసి కోర్టులో సబ్మిట్ చేసేస్తాడు. చేసిన తర్వాత ఆ యొక్క పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో శిక్ష విధించడానికి వచ్చేటప్పుడు ఆ పోలీస్ ఆయనతో అంటారన్నమాట, మీరు నా కుమార్తెను కొట్టేటప్పుడు ఒక పని చేయాలి. ఏంటంటే నీ కళ్ళకి గంతలు కట్టుకొని నువ్వు ఆ 10 కొరడా దెబ్బలు కూడా కొట్టాలి. పక్క నుంచి ఎవరు వద్దు ఆపేమని ఎవరు కేకలు వేసినా కూడా నువ్వు ఎవరి మాట కూడా వినొద్దు. నేను స్వయంగా ఆపు అని చెప్తే తప్ప ఎవరు చెప్పినా కూడా నువ్వు ఆ మాటలు పట్టించుకోవద్దు. 10 కొరడా దెబ్బలు నా కూతురికి కొట్టమని చెప్పేసి ఆ యొక్క పోలీస్ ఆయనతో చెప్తారు. చెప్పి ఆ యొక్క శిక్ష అమలు చేయమని చెప్పేటప్పుడు ఆయన పోలీస్ ఆయన కళ్ళకి గంతలు కట్టుకొని కొట్టడం మొదలు పెడతాడు. 1, 2, 3 అని కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే పక్క నుంచి కొంతమంది అరవడం స్టార్ట్ చేస్తారు పోలీస్ ఆయనకి. వద్దు వద్దు ఆపేయి, నువ్వు కొట్టొద్దు కొట్టొద్దు అని చెప్పి కొన్ని మాటలు ఆయన వింటాడు పోలీస్ ఆయన. ఆయన కూడా జడ్జి గారు చెప్పలేదు కదా, ఎవరు చెప్పినా కూడా వినొద్దు అన్నారు కాబట్టి నేను కొడతానని చెప్పి ఆ యొక్క 10 దెబ్బలు కూడా ఆ యొక్క పోలీస్ ఆయన కొడతాడు. కొట్టేసి అప్పుడు తన కళ్ళకున్న ఆ యొక్క గంతలు తీసి చూసేటప్పటికి ఆ యొక్క కుమార్తె స్థానంలో ఈ యొక్క తండ్రి నించుంటారు. అంటే ఈ యొక్క న్యాయమూర్తి ఉంటారన్నమాట. అంటే అంతవరకు కూడా ఆయన కొరదాత కొట్టిన దెబ్బలు ఆ యొక్క న్యాయమూర్తికి అంటే జడ్జి గారికి కొట్టారు. ఆ విషయం తెలియక కొట్టానని చెప్పి ఆ యొక్క పోలీస్ ఆయన బాధపడుతూ, అదేంటి సార్ మీరు న్యాయమూర్తి కదా, అక్కడ దోషిగా నించుంది మీ కూతురే కదా, మీకు ఇష్టమైతే మీరు ఈ యొక్క శిక్ష పడకుండా మీరు వేయకుండా ఉండాల్సిందే. పోనీ వేస్తే వేశారు, ఆమె స్థానంలో వచ్చి మీరెందుకు సార్ దెబ్బలు తిన్నారు, మీకు మేము కొట్టినందుకు నేను ఎంత బాధపడుతున్నాను సార్ అని చెప్పి ఆ పోలీస్ ఆయన బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ న్యాయమూర్తి అంటాడు, నేను చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలి. ఎందుకంటే నేను న్యాయమూర్తి స్థానంలో ఉన్నాను కాబట్టి అందరికీ ఏ విధంగా అయితే నేను శిక్ష విధించాలో అదే న్యాయంగా నా కూతురు కూడా నేను ఆ యొక్క శిక్ష అన్నది విధించాను. నా యొక్క ఉద్యోగానికి నేను న్యాయం చేశాను. కానీ రెండవదిగా ఇక్కడ నిర్దోషి స్థానంలో నించుంది, అంటే దోషిగా నించుంది నా కూతురు. కాబట్టి నా కూతురు కూడా తండ్రిగా నేను మళ్ళీ న్యాయం చేయాలి. కాబట్టి ఆమెకు వేసిన ఫైన్ తండ్రిగా నా యొక్క జీవితంలో నుంచి నేను కట్టాను. ఆమె మీద పడాల్సిన దెబ్బలు నా కూతురు కొడితే నేను చూడలేను కాబట్టి తండ్రిగా ఆమె పొందాల్సిన దెబ్బలు ఆమెకు బదులుగా నేను పొందాను అని చెప్పి నా ఉద్యోగానికి న్యాయం చేశాను, తండ్రిగా కూడా నేను న్యాయం చేశాను అని చెప్పి ఆ న్యాయమూర్తి చెప్తారన్నమాట. అయితే ఇది విన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు. అదేవిధంగా మన పరలోక తండ్రి అయిన మన యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని సిలువలో పెట్టి ఉన్నారు. అంటే మనం పొందాల్సిన దెబ్బలు, మనం పొందాల్సిన ఆ యొక్క మరణాన్ని మనకు బదులుగా మన యేసయ్య అనుభవించారు. ఆ యొక్క తండ్రి కుమార్తెతో చెప్పారు, నీకు లైసెన్స్ లేదు కదమ్మా, నువ్వు డ్రైవింగ్ చేయకూడదు అని. అయినా కూడా కుమార్తె తండ్రి యొక్క మాట వినకుండా డ్రైవింగ్ చేయడం బట్టి ఆ యొక్క ప్రమాదం జరిగింది. అదేవిధంగా బైబిల్ మనకి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉంటుంది, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని. మనం ప్రతి వారం చర్చికి వెళ్ళి వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. కానీ మనం బైబిల్ చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోకపోవడం బట్టి మనం కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క మాటకు లోబడి మనం రోజు బైబిల్ చదివి దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నిద్దాం.